హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈరోజు నేను మీకు హెల్తీగా టేస్టీగా తక్కువ టైంలోనే పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా బ్రౌన్ బ్రెడ్ని యూస్ చేసి మినీ కార్న్ పన్నీర్ పిజ్జాని అయితే తయారు చేయబోతున్నాను. ఈ విధంగా ఇంట్లోనే మీరు పిజ్జాని చేసి పెట్టినట్లయితే ఎంతో హెల్తీగా ఉంటుంది. బయట టేస్ట్కి ఏమాత్రం అయితే తీసిపోదు. ఈ పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకుందాము. దీన్ని ఒక బాక్స్ మూత సహాయంతో ఈ విధంగా సర్కిల్ షేప్లో అయితే కట్ చేసుకుందాము. చుట్టూ ఉన్న ఎక్స్ట్రాస్ అన్నిటిని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను 50 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకుంటున్నాను. దీని మొత్తం వెయిట్ అయితే 200 గ్రామ్స్ అయితే ఉంది. నాకు 50 గ్రామ్స్ చాలు, 4 స్లైసెసే కాబట్టి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఏ బ్రాండ్ పన్నీర్ కావాలంటే ఆ బ్రాండ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒక కార్న్ అయితే తీసుకున్నాము. నేను కొంచెం కార్న్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. కొన్ని క్యాప్సికమ్ పీసెస్ని మరీ చిన్న సైజులో కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ సైజులో అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఆనియన్ ఒకటి తీసుకుందాము. ఈ ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. నేనైతే కార్న్ పన్నీర్ పిజ్జా చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇవి తీసుకున్నాను. మీరు కావాలంటే మష్రూమ్తో చేయాలనుకుంటే మష్రూమ్ అయినా తీసుకోవచ్చు. ఇంకా ఎల్లో బెల్ పెప్పర్ అలాగే రెడ్ బెల్ పెప్పర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు పన్నీర్ని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీనికి కొంచెం బటర్ని అయితే యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాము, పచ్చివాసన పోయే వరకు. ఈ విధంగా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కార్న్ కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను. నేనైతే లేతగా ఉన్న కార్న్ తీసుకున్నాను, అందుకని ఇక్కడ ఈ పన్నీర్లో వేసి 1 మినిట్ ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ కార్న్ కనుక ముదురుగా ఉంటే బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం పిజ్జా బేస్ని అయితే రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఈ బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ వన్ సైడ్ అయితే నేను బటర్ని అయితే లైట్గా అప్లై చేసి 1 మినిట్ వేయించుకున్నాను. ఈ విధంగా వేయించుకున్న స్లైసెస్ మీద ఒక్కొక్కటిగా ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం ఈ స్లైసెస్ మీద పిజ్జా సాస్ని అయితే అప్లై చేసుకుందాము. ఈ పిజ్జా సాస్ అనేది మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్గా ఉంది. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కొంత చీజ్ని అయితే మనం యాడ్ చేస్తున్నాను. నేనైతే మొజరెల్లా చీజ్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా చీజ్ని అయితే అన్నిటికీ యాడ్ చేసుకుందాం. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు కార్న్ మిక్సర్ ఉంది కదా, దానిని వీటి అన్నిటి మీద కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ని అన్ని స్లైసెస్ మీద యాడ్ చేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాము. ఇది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ చిన్నపిల్లలు తినేట్లు ఉంటే కనుక తక్కువగా వేసుకుంటే మంచిది. ఈ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా రెండు కూడా కొంచెం ఘాటైన ఫ్లేవర్ ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఆరిగానో కూడా వేస్తున్నాను. అన్నిటి మీద ఈ విధంగా అప్లై చేశాక ఫైనల్గా కొద్దిగా చీజ్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ చీజ్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే ఉన్నవి. ఈ విధంగా అన్ని పిజ్జాలని మనం రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆన్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం బటర్ని అయితే తీసుకుని మనం తయారు చేసి పెట్టుకునే ఈ పిజ్జాలన్నిటిని కూడా 1 బై 1 దీనిలో వేసుకొని 5 to 10 మినిట్స్ సిమ్లో, మీడియం ఫ్లేమ్ అయితే మాడిపోతాయండి. ఎందుకంటే పిజ్జా బేస్ అనేది ఇది మనం పిండితో చేసింది కాదు కాబట్టి, బ్రౌన్ బ్రెడ్ కాబట్టి లేయర్ అనేది తిన్నగా ఉంటుంది కనుక మనం మంట తక్కువగా ఉంటేనే బెటరు. సిమ్లో ఉంచుకొని 5 నుంచి 10 మినిట్స్ లోపు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జాలు అయితే రెడీ అయిపోయి చూడండి, చీజ్ అంతా ఎంత ఈవెన్గా మెల్ట్ అయిందో. ఆ చీజ్ మెల్ట్ అయిన దాన్ని బట్టి అది పిజ్జా అనేది రెడీ అయిపోయిందని తెలుస్తుంది మనకు. మీరు ఈ విధంగా కాకుండా అడుగున సాల్ట్ వేసుకుని ప్లేట్లో పెట్టుకుని అయినా కుక్ చేసుకోవచ్చు. కొంచెం టైం టేకిన్ ప్రాసెస్ అవుతుంది. పిజ్జాలన్నీ కూడా ఈవెన్గా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. చీజ్ చూస్తుంటే ఎంత బాగా మెల్ట్ అయింది, దాన్ని చూస్తుంటే నాకైతే నోరు ఊరుతుంది. నేను 100%
ట్రై చేశాకే మీకు ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు మినీ కార్న్ పన్నీర్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. లోపల వరకు చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. మీరు కూడా ఈ విధంగా పిజ్జాని అయితే ఇంట్లోనే హెల్తీగా చేసుకొని టేస్ట్ ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.